నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంలో ప్రారంభమైన జన్జెట్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. దీంతో రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన కూడా దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి దేశ భద్రతా బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం బగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కలాంకి, బనేశ్వర్, చపగాన్, తేకోలలో ఆందోళనలకు దిగారు. రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చుచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని పుష్పక్ కమాల్ దాహాల్తో పాటుగా కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు. బుద్ధని కాంతిలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. ఆయన భార్య అర్జు దేవబ్బాపై వారు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పౌడేల్ పైన కూడా దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లో పరుగు ఎత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయనను కాలుతో తన్నాడు. దాంతో పట్టుకొలిపిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. మరోవైపు మంత్రులు వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల రాజధాని కాఠ్మండులోని ఆర్మీ బ్యారక్స్కి వీఐపీలను తరలించారు. మరోవైపు దలులోని మాజీ ప్రధాని జలానాథ్ కనాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పట్టించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకర్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లుగా స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతో పాటుగా ఇతర భద్రతా స్థలాలు, సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. యువత ఆందోళనల నేపథ్యంలో సంకీర్ణ కూటమిలోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ఇద్దరు నేపాలీ కాంగ్రెస్ మంత్రులు రామ్నాథ్ అధికారి, ప్రదీప్ పౌడేల్ రాజీనామా చేశారు. తమ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగాలని సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నేతలు బిమలేంద్ర నిధి, అర్జున్ నర్సింగ్ కేసీ సూచించారు. కాఠ్మండు పోఖ్రాలోని ప్రధాన కారాగారాలపై నిరసనకారులు దాడులు చేశారు. పోఖ్రాలోని స్థానిక జైల్లోకి నిరసనకారులు భారీ సంఖ్యలో ప్రవేశించడంతో పాటుగా దాదాపు 900 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. కాఠ్మండులోని నకు జైల్లోకి కూడా నిరసనకారులు చొరబడి ఖైదీలందరినీ కూడా విడుదల చేశారు. జైల్లో ఖైదీగా ఉన్న మాజీ హోంమంత్రి రవి లమిచానేని ఆయన మద్దతుదారులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇక పార్లమెంట్ను రద్దు చేసే వరకు నిరసనకారులతో చర్చలు జరిగే అవకాశం లేదని కాఠ్మండు మేయర్ బలెన్ షా తెలిపారు. నేపాల్ ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉండాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
बोल घरभित्र है घरभित्र राम्रो बोल घरभित्र కాఠ్మండ్లోని ఒక 5 స్టార్ హోటల్లో తెలుగు కుటుంబాలు చిక్కుకున్నాయి. హైత్ రెజెన్సీ హోటల్లో బయట కుటుంబాలు బస చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గుంపులుగా హోటల్లోకి చొరబడిన ఆందోళనకారులు రూముల తలుపులు తడుతూ హోటల్లో బస చేసిన అతిథుల గురించి ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి తర్వాత లూటీలు, దౌర్జన్యాలు వంటివి హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తెలుగు కుటుంబాల భద్రత కోసం వారిని సమీపంలోని అతిథి గృహానికి తరలించాలని యాజమాన్యం భావిస్తోంది. राम्रो बोल घरभित्र है घरभित्र राम्रो बोल घरभित्र ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. సిపి రాధాకృష్ణ 452 ఓట్లు సాధించగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లలేదు. 98.2% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని F101 వసతిలో జరిగిన పోలింగ్లో బ్యాలెట్ పత్రాలని ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండడం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 788 కాగా 7 స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగ్కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ దూరంగా ఉన్నాయి. దాంతో 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం, ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. అనుకుని విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి నిర్మలా సీతారామన్కు వివరించారు. వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ సక్సెస్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ నగర శివారులోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ సభ నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు రెప్పరెప్పలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారిలో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఇక ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నగరం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభస్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ సక్సెస్ విజయోత్సవ సభ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ నగర శివారులోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ సభ నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు రెప్పరెప్పలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారిలో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభస్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాల రీవాల్యుయేషన్కు ఆదేశించింది. 8 నెలల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. లేదంటే గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే యోచనలో టీజీపీఎస్సీ ఉంది. హైకోర్టు తీర్పుపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ టీజీపీఎస్సీ మొండిగా వివరించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగుల ఆరోపణలను, వారి లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయిందన్నారు. ఇప్పటికైనా పంతాలకు పోకుండా హైకోర్టు లేవనెత్తిన అనేక లోపాలను దృష్టిలో ఉంచుకుని తీర్పును వెంటనే అమలు చేయాలన్నారు. మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 అని, ఒకరేమో 70,000 అని, అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 1 ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి పూర్తి కాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ వచ్చాకే ఎల్లంపల్లిని పూర్తి చేస్తామని, రేవంత్ లాగా తమ చిల్లర రాజకీయాలు చేయలేదు అన్నారు. ఎల్లంపల్లి సామర్థ్యానికి తగ్గట్లు ఇప్పటికీ వినియోగంలో ఉందన్న ఆయన ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు నీళ్లు గాల్లో వస్తున్నాయా అంటూ ఎద్దవ చేశారు. రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర రెడ్డి మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో
మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరూ రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టొద్దు అని ఆ రోజు 48 గంటలు దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టొద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టిందంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసి కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నిన్న మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మల్లన్న సాగర్ ఒక పెద్ద కుంభకోణం అన్నారు. మల్లన్న సాగర్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదన్నారు. మల్లన్న సాగర్కు ఎల్లంపల్లి నుంచే వస్తున్నాయని అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేటీఆర్కు అవగాహన లేదు అన్నారు. పాత ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్కు నీళ్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. చూస్తున్నారు, కాళేశ్వరం మొన్న అసెంబ్లీలో చర్చించినప్పుడు కూడా ఈ ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ కావడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో నీళ్లు ఇనాగ్రేట్ అయిన తర్వాత కూడా నీళ్లు సరిగా రిలీజ్ చేయలేదు. 800 టీఎంసీ నీళ్ళే వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా సగం నీళ్లు పోయినాయి. ఇప్పటి వరకు ఆ పంపింగ్ కాస్టే బిల్లు 9,000 crores పెండింగ్. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు లేదు మల్లన్న సాగర్ మీరు కాళేశ్వరం ఫెయిల్ అంటున్నారు, చూడండి మల్లన్న సాగర్ కూడా అదొక పెద్ద కుంభకోణం నా ఒపీనియన్. ఎందుకంటే అదొక మెగా ప్రాజెక్ట్. ఎక్కడ కూడా 50 టీఎంసీ బ్యారేజ్ ఎక్కడ కూడా కట్టలేదు. రిజర్వాయర్ 50 టీఎంసీ రిజర్వాయర్ ఇక్కడ చాలా తక్కువ చోట్ల సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి నీళ్లు, కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తలేవు. సో ఇంతకుముందు ఏదైతే ప్రాణహిత చేవల ఉండేనో ఆ ప్రాజెక్ట్ లో కూడా ఇదే ప్రపోజల్ ఉండే. ఎట్లా సిటీకి మన డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసము 20 టీఎంసీ నీళ్లు ఎట్లా తీసుకురావాలని చెప్పి ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్టులను ఉండే. కానీ దీన్ని కాళేశ్వరం చేసి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ చేసి కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం ఈ ప్రాజెక్టుని చేంజ్ చేయడం జరిగింది. నేను చాలాసార్లు మేము ఇదే చెప్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందించింది. ఛార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు ఏసీబీ అధికారులు. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5పై ఛార్జ్షీట్ దాఖలైంది. 9 నెలల పాటు విచారణ జరిపిన ఏసీబీ ఇక కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్, FAOపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. నేను ఇక్కడనే నిలుస్తుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళునుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పిన
మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లైట్ డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొటపీస్ కేసుతోని, లొటపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. సుస్థిర ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. త్రైమాసిక ఫలితాలను తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతోటి అన్నారు. క్యాంపు కార్యాలయంలో జీఎస్టీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు. రెండంకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1% వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నా ఏ మేరకు ఫలితాలు సాధించామనేది విశ్లేషించుకోవాలి అని అన్నారు. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాళ్ళని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా పోలీసుల ఆంక్షలు, హౌస్ అరెస్టులను లెక్క చేయకుండా వైసీపీ నేతలు రైతుల కోసం కదం తొక్కారు. పోలీసుల నిర్బంధాలను లెక్క చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా గలమెత్తారు. ఆర్టీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు రైతులతో కలిసి అన్నదాత పోరు పేరుతో ఆందోళన బాటపట్టారు. గడిచిన కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా కొరత లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా రైతులు మాత్రం క్యూ లైన్లలో నిల్చున్న ఘటనలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి అన్నదాతలు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టకపోవడంతో రైతులకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైసీపీ. వారి సమస్యల పరిష్కారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజన వేసుకుంది. రైతుల పక్షాన పోరుబాటకు దిగింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు కదం తొక్కారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వరకు వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగడానికి వెళ్తే యూరియా. మరోవైపు వైసీపీ అన్నదాత పోరుబాటు పేరిట ఆందోళనకు సిద్ధం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం నుంచి వైసీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేపట్టారు.
ఈ ఘటనపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శాంతి భద్రతల సమస్యలు రాకుండా ర్యాలీలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చేంత వరకు కూడా చంద్రబాబు సర్కారు అసలు రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా రాష్ట్రంలో అవసరానికి మించి యూరియా ఉందని చెప్పారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా అసలు యూరియాను వాడితే క్యాన్సర్ వస్తుందని రైతులను భయపెట్టే విధంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉల్లి, టమాటా పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రణబేరి ముగించడంపై ఆ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టిడన్నం పెట్టే రైతన్న, ఆ రైతన్న కళ్ళల్లో నీరు చిలికితే, నీరు కారితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, చరిత్రలో మనం చూసాం. రాజ్యాలు కులిగిపోయాయి. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో రైతాంగం ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తా ఉన్నాం. అందుకే నేను ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నా, రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది, రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులోనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఉదయం నుంచి చూస్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తరువాత మాత్రమే యూరియా గురించి సమీక్షలు పెట్టారు. నడ్డాతో మాట్లాడుతా అన్నాడు, 50,000 బస్తాలు తీసుకొస్తా అన్నాడు. అసలు ఎప్పుడుకు వస్తాయి మీ సమీక్షలు? ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం?